కొన్ని రోజులుగా రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుంది అంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. కొన్ని రోజులుగా రాష్ట్రంలో అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన నేపథ్యంలో మరి వర్షాల ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ప్రస్తుతానికి ఋతుపవనాలు ఎక్కడి వరకు విస్తరించాయి, క్లౌడీ వాతావరణాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇదే పరిస్థితులు ఎన్ని రోజుల వరకు ఉండనున్నాయి తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ కండిషన్ ప్రజెంట్? మనకి 3 రోజుల క్రితం మనకి దక్షిణ జిల్లాల్లోకి ప్రవేశించిన ఋతుపవనాలు గ్రాడ్యువల్గా నిన్నటికి ఇంచుమించు తెలంగాణ మొత్తం కవర్ అయిపోయింది. ఈరోజు తెలంగాణ దాటి ఛత్తీస్గఢ్, ఒడిశాలో కూడా మనకి ఋతుపవనాలు ప్రవేశించాయి. ఈ ఋతుపవనాలు ప్రవేశించినందువల్ల మనకి పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం మేఘావృతమైన ఆకాశం చూస్తున్నాము. ఇదివరకు మనకి మే నెల అంతా పడిన రెయిన్స్ మనకి పగలంతా ఎండగా ఉండి సాయంత్రం వేళల్లో మాయిశ్చర్ లభించిన చోట క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడికక్కడ వర్షం పడటం చూసాము. అయితే మాన్సూన్ ప్రవేశించిన తర్వాత ఆ పరిస్థితి మారిపోతుంది. దాన్నే మనం గత 2 రోజులు బట్టి చూస్తున్నాం. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటం, అకేషనల్గా కొద్దిపాటి జల్లులు పడటము, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడటము, ఈ పరిస్థితి మాన్సూన్ యొక్క ఆగమనాన్ని కూడా తెలియజేస్తుంది. అదే మనం 2 రోజులు బట్టి చూస్తున్నాం. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, ఒడిశా వరకు ఋతుపవనాలు వ్యాపించాయి. ఋతుపవనాలు మనకి రాష్ట్రంలోకి ప్రవేశించాయి కదా సార్, గతంతో పోల్చుకుంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? ఈ గతంలో పోలిస్తే ఈసారి వర్షపాతం 6 నుంచి 10% వరకు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి ఋతుపవనాలు ముందు వచ్చాయా తర్వాత వచ్చాయా అన్నది కారణం కాదు. అది ముందు వెనకలు రావడానికి కారణాలు వేరుగా ఉంటాయి. అయితే ఋతుపవనాలు ముందు వచ్చినప్పటికీ వెనక వచ్చినప్పటికీ మామూలుగా మనం లాంగ్ టర్మ్ ఈ అనాలిసిస్లో తేలింది ఏంటంటే మన యావరేజ్ రెయిన్ఫాల్ కంట ఈ సంవత్సరం ఒక 6 నుంచి 10% వరకు ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ క్లౌడీ కండిషన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా, దీంతోపాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంది. సో అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా అంతా ఉందండి. బికాజ్ మనకి రాష్ట్రం అంతా ఋతుపవనాలు మనకి ఇప్పుడు కవర్ చేసాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే ప్రస్తుతం మనకి ఉపరితలంలో కూడా ద్రోణి కానీ, అల్పపీడనం కానీ, ఆవర్తనం కానీ ఏమీ లేవు. కాబట్టి ఈ వర్షాలు కూడా 1-2 రోజుల తర్వాత నెమ్మదించే అవకాశం ఉంది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత కొద్దిగా క్లౌడ్స్ కూడా క్లియర్ అయ్యి ఒక 4-5 రోజులు మళ్ళీ ఎండలు కాసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మనకి ఈ స్వల్పంగా వర్షాలు ఈరోజు కొన్ని జిల్లాల్లో మనం భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగిలిన జిల్లాలన్నింటిలో లైట్ రెయిన్స్ ఉంటాయి. రేపు ఎల్లుండి కూడా కొద్దిపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఒక 3-4 రోజులు వర్షాలు పూర్తిగా నెమ్మదించి మళ్ళీ ఎండలు కాసే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది సార్ పరిస్థితి? హైదరాబాద్లో ఈరోజు రేపు కూడా మేఘావృతంగా ఉండి ఇలా లైట్ రెయిన్ అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం ఈరోజు రేపు పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి ఒక 2-3 రోజులు హైదరాబాద్లో కూడా ఈ క్లౌడీనెస్ అది కూడా తగ్గి మళ్ళీ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు అయితే కొన్ని జిల్లాల్లో భారీ వర్షం పడింది కదా, ఎక్కడ వర్షపాతం ఎక్కువ నమోదైంది? మనకి నిన్న చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం, వికారాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతంలోనే మనకి భారీ వర్షం ఒక్కచోటే రికార్డ్ అయింది. మిగిలిన ఈ జిల్లాలన్నింటిలో కూడా ఇంచుమించుగా 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు మనకి మెయిన్గా దక్షిణ జిల్లాలో అలాగే ఇటు పశ్చిమాన ఉన్న జిల్లాల్లో మటుకే వర్షాలు పడినాయి. మిగిలిన రాష్ట్రం అంతా కూడా కొద్దిగా అడపాదడపా జల్లులు, లైట్ రెయిన్స్ మటుకే రికార్డ్ అయినాయి. సో ఫైనల్గా జూన్లో ఈ ఋతుపవనాల ప్రభావం కదలికలు ఎలా ఉండబోతున్నాయి, వర్షపాతం ఎలా ఉండబోతుంది? జూన్లో కూడా మనకి యావరేజ్ రెయిన్ కంట ఎక్కువే ఉంటుందని భావిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ మాన్సూన్లో కూడా ఏంటంటే మొదటి ఫేజ్ ఫ్లో వచ్చిన తర్వాత చిన్న విరామం అనేది మామూలుగా జరిగే విషయమే. ఇప్పుడు కూడా అదే జరగవచ్చు. బహుశా మనకి 3-4 రోజులు బట్టి మనకి ఇటు పశ్చిమాలో ఉన్న రాష్ట్రాలు అంటే కేరళ, మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలో ఇంచుమించు 20-30 సెంటీమీటర్ల పైబడి
2-3 రోజుల పాటు విపరీతమైన వానలు కురిసాయి. అంటే ఫస్ట్ ఫ్లోలో మొత్తం అంతా వానలు అయిపోయిన తర్వాత చిన్న విరామం అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్ మళ్ళీ ఏదైనా పుంజుకోవడానికి కూడా మళ్ళీ ఏదైనా ద్రోణి కానీ అల్పపిండం కానీ ఇటువంటిది ఏర్పడితే చాలా క్విక్గా పుంజుకొని మళ్ళీ వర్షాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. చూడొచ్చు. అయితే ఋతుపవనాల ప్రభావంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణ